మధ్యాహ్నం 1 గంట అలా అయిందండి. ఆ టైంలో అయితే ఒక ఫోన్ వచ్చింది. ఈ రోజు ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది. ఆ ఫోన్ కాల్ విషయానికి వస్తే మాది ఈ ఊరు కాదన్నా, మాది బళ్ళారి పక్కన ఒక విలేజ్. నా పేరైతే మోహన్. మీరు హైవేలో ఒక పెద్దాయన గురించి ఒక వీడియో చేసి పెట్టారు కదా, ఆ వీడియో చూసానన్నా నాకు చాలా బాధ అయింది. నేనైతే ఆ పెద్దాయనకి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. నేను గుంటకల్లో ఉంటే ఏదో ఒకటి చేసేవానన్నా. మీరు ఏమనుకోకపోతే ఆ పెద్దాయన కోసం 2 లీటర్ వాటర్ బాటిల్, 2 జ్యూస్ అయిన తర్వాత తినడానికి ఏమన్నా తీసుకొని వెళ్తారా అని అడిగారు. మరి దాంట్లో అనుకోవడానికి ఏముందన్నా, అది మా బాధ్యత. మీరు అడిగారు, మేము ఖచ్చితంగా చేస్తామన్నా అని చెప్పాను. వెంటనే ఆయన చెప్పిన ఐటమ్స్ తీసుకొని ఆ పెద్దాయన కోసం బయలుదేరాము. మనకు ఆ పెద్దాయన కోసం ఆర్డర్ ఇచ్చింది ఈయనేనండి. ఈయన పేరు మరొకసారి చెప్తున్నాను, ఈయన పేరు మోహన్. కర్ణాటకలో ఉంటాడు, బళ్ళారి దగ్గర ఒక విలేజ్ లో. మన రీల్ అంత దూరం వెళ్ళి ఆయన స్పందించడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయము. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఫైనల్ గా అయితే ఆ పెద్దాయన దగ్గరికి అయితే రీచ్ అయ్యామండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, నేను ఒక్కనే వెళ్ళలేదండి, నాతో పాటు నా కొడుకును కూడా తీసుకెళ్లాను. నా కొడుకుని ఎందుకు అంత దూరం తీసుకెళ్లానంటే, ఈ వయసులోనే మంచి ఏది చెడు అది అని నేర్పించాలనే ఉద్దేశంతోనే అంత దూరం తీసుకెళ్లడం జరిగింది. నా కొడుకు చేతుల మీదుగా ఆయన పంపించిన ఫుడ్ అయితే ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆయన అయితే ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఆయనకు ఒకే మాట చెప్పాను, అన్న ఈ ఫుడ్ అయితే నేను తీసుకురాలేదన్నా, మీకు ఒకరు పంపించారు అని చెప్పేసి ఆ బ్రోక్ అయితే వీడియో కాల్ చేసి ఆయన్ని చూపించడం జరిగింది. తర్వాత నేను నా కొడుకు ఎంతో సంతోషంగా గుంతకల్కి అయితే రిటర్న్ వచ్చేసాము. మీ అందరికీ తెలుసు, మన డొనేషన్ బాక్స్ అయితే మన ఆఫీస్ దగ్గరే ఉన్న టీ హౌస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అనేసి. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు లేదా మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తోచిన సాయం చేశారనుకోండి, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.